సార్ 'చావా' తెలుగు సినిమా ట్రైలర్ విడుదలైంది గదా! అదెలా ఉంది సార్? 'చావా' సినిమా హ్మ్. హిందీలో రూపొంది. తెలుసు కదా కథ. ఛత్రపతి శివాజీ అవును సార్. హ్మ్. వాళ్ళ కొడుకు మరాఠా హ్మ్. రాజ్యము దానికి హ్మ్. సంబంధించిన అంటే ఇది ఒక ఆటోబయోగ్రఫీ సినిమా. హ్మ్. దేశవ్యాప్తంగా విడుదలైంది. హ్మ్. అన్ని చోట్ల సూపర్ డూపర్ హిట్ అయింది. హ్మ్. కాకపోతే ఈ సినిమాను తెలుగులోకి అనువదిస్తారా లేకపోతే రీమేక్ చేస్తారా అని చాలా వార్తలు వచ్చినాయి. రామ్ చరణ్ కథానాయకుడిగా తెలుగులో రీమేక్ చేయాలి, హ్మ్. రీమేక్ చేస్తే బాగుంటుంది, రీమేక్ చేస్తున్నారు అనే వార్తలు కూడా వచ్చినాయి. హ్మ్. అది కాకుండా తెలుగు ఇది డబ్బింగ్ వెర్షన్కు మన జూనియర్ ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్కు హ్మ్. డబ్బింగ్ చెప్తున్నాడు అని కూడా వార్తలు వచ్చినాయి. చాలా చాలా వార్తల నుండి పటాపంచలు చేస్తూ వీళ్ళు గీతా ఆర్ట్స్ వాళ్ళు బన్నీవాసు ఆధ్వర్యంలో ఈ సినిమాను తెలుగులోకి అనువాద హక్కులు కొని అనువదిస్తున్నారు. వచ్చే నెల 7వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది. మంచి క్రేజ్ ఉన్న సినిమా కదా, అవునవును. కాబట్టి ఆ ఆ ట్రైలర్ కూడా మంచి వ్యూస్ వస్తున్నాయంట. మంచి లైక్లు వ్యూస్ 4 గంటల్లోనే ఎన్నో వచ్చినాయని వాళ్ళు ఏదో ప్రకటించారు. ఈ సినిమా ఆటోబయోగ్రఫీ ఛత్రపతి శివాజీ అందరికీ తెలుసు కాబట్టి ఈ సినిమాను అందరూ లైక్ చేస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులు లైక్ చేసే అవకాశం ఉంది. హ్మ్. ఎందుకంటే కథలో అంత దమ్ముంది. ఈ మధ్య పేట్రియాటిక్ అంటే దేశభక్తి సినిమాలు చాలా తగ్గినాయి. హ్మ్. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన సినిమా. కానీ ఈ సినిమా కూడా ఏదో వివాదాలు అయినాయి. ఒక వర్గం వారు దీని మీద కేసులు కూడా వేశారు. ఏమని మా జాతిని హ్మ్. తక్కువ చేసి ఈ సినిమాలు చూపించారు. హ్మ్. ఇది చాలా దారుణం అని. ఇంకొక ఇంకొక వార్తలు ఏంటంటే ముస్లిం వర్గాలు మమ్మల్ని తక్కువ చేసి చూపించారని వాళ్ళు ఈ మామూలుగా యాంటీ పబ్లిసిటీ హ్మ్. అంటే వ్యతిరేకత ప్రచారం వస్తే ఆ సినిమా ఇంకా ఎక్కువ పోతుంది. ఇప్పుడు పుష్ప 2 తీసుకో, యాహ్! పుష్ప 'పుష్ప 2 ఇన్సిడెంట్ జరిగేంత వరకు ఏం లేదు. ఆ సంధ్య థియేటర్లో ఆమె చనిపోవడము, వాడు హాస్పిటల్లో పిల్లాడు అప్పుడు రైజ్ అయింది సినిమా. హ్మ్. అప్పుడు అందరూ తెగ చూశారు. ఏముంది ఈ సినిమాలో అని. హ్మ్. అంటే ఈ సినిమాకు హ్మ్. మనం ఇప్పుడు చెప్పుకున్న 'చావా' సినిమాకు అది నిజమైన వివాదాలో లేకుంటే వీళ్ళు మామూలుగా బాలీవుడ్లో ఎట్లుంటుందంటే హ్మ్. ఇప్పటి నుంచి కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఎవరికైనా పబ్లిసిటీ కావాలంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో మా గురించి ఇట్లా చెప్పుకుంటున్నాం, ఇది చేసాం, గొప్పలు చేసామంటే రాదు. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు, యాంటీ పబ్లిసిటీ చేస్తారు. ఫలానా హీరో ఇలా చేశాడు అలా చేశాడు అని యాంటీ పబ్లిసిటీ చేస్తే అప్పుడు పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది, వాళ్ళ క్రేజ్ వస్తుంది. హ్మ్. ఈ సినిమాలో కూడా అంతే, ఏదో ఒకటి యాంటీ పబ్లిసిటీ చేసుకొని ఆ సినిమాను హైప్ క్రియేట్ చేస్తారనమాట. ఏముంది ఈ సినిమాలో, నిజంగా ముస్లిమ్స్ ఏమన్నా అన్నారా, లేకుంటే ఫలానా జాతి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నట్టు వాళ్ళని తక్కువ చేసి చూపించారా, వాళ్ళని రిలైజ్ చేసి చూపించారా అని చూడడం కోసం జనం ఎగబడి చూస్తారు. ఓకే. అది ముందే అసలు అద్భుతమైన కథాంశం ఇది. ఛత్రపతి శివాజీ అనే ఆయన తెలియని ఆ తరానికి ఈ హ్మ్. తరానికి రేపటి తరానికి కూడా తెలిసిన ఆయన చేసిన అవునవును. సేవలు కానీ ఆయన హ్మ్. వీరత్వం కానీ హ్మ్. ధీరత్వం కానీ అవన్నీ వాళ్ళ అంటే ఏమంటారు, సింహం కడుపున సింహమే పుడుతుంది కదా, హ్మ్. ఆయన వారసుడిగా వచ్చిన ఆయన కుమారుడు హ్మ్. ఆయన ఏం సంస్కరణ చేశాడు, ఈ దేశానికి ఏం సేవ చేశాడు, ఏం గుర్తు పెట్టుకోవాలి అనే అద్భుతమైన అంశాలు ఉన్నాయి ఇందులో. కాబట్టి ఈ సినిమాను కూడా అంటే భాషా భేదం లేకుండా, మామూలుగా సినిమా అనేదానికి భాషా భేదం లేదు. ఇప్పుడు మన పుష్ప 2 ఇంతకుముందు బాహుబలి కానీ ఇవన్నీ మన తెలుగు కథాంశాలు అయినప్పటికీ దేశవ్యాప్తంగా చూశారు. హ్మ్. అది కాకుండా ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా దేశవ్యాప్తంగా చూడదగ్గ సినిమా. అక్కడ మరాఠా దేశంలో జరిగినా కూడా హ్మ్. మొత్తం భారతదేశ ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్టు. అంటే ఒక ప్రాంతీయ సినిమానే దేశవ్యాప్తంగా చూస్తున్నారంటే ఇది నేషనల్ వైడ్ సబ్జెక్ట్ కదా, హ్మ్. అవును. కాబట్టి దీని మీద క్రేజ్ ఉంటుంది. నేను ఇంతకుముందు మాట్లాడినా కదా, అవును. భాషా భేదం, హ్మ్. కళకు భాషా భేదం లేదు. హ్మ్. ఆ లెక్క కింద ఈ సినిమా కూడా వస్తుంది. అంటే పర్ఫెక్ట్గా మంచి ఆ హీరోకు తగ్గ వాయిస్లు, మిగతా క్యారెక్టర్ల దగ్గర. మామూలుగా డబ్బింగ్ సినిమాలు అంటే ఎట్లుంటాయి, కృతకంగా ఉంటుంది. హ్మ్. వాడి అవును. లిప్ మూమెంట్ ఒకటి ఉంటుంది, హ్మ్. ఈ పలికే పలుకులు ఒకటి ఉంటాయి. అవునవును. ఇవన్నీ లేకుండా పర్ఫెక్ట్గా దాన్ని డిజైన్ చేసి ఆర్గనైజ్ చేసి హ్మ్. అనువదించిన హ్మ్. తెలుగులో కూడా ఇది చాలా మంచి హిట్ అవుతుంది. ఎందుకు మనం రిలీజ్ అవుతుంది కదా తొందరగా చూద్దాం. నిన్న అప్పుడే సోషల్ మీడియాలో దీన్ని అప్లోడ్ చేసినప్పుడు విపరీతంగా హ్మ్. మిలియన్స్ లో పోయిందంట హ్మ్. ఈ ఓహ్! ట్రైలర్ చూడడానికి. హిందీ ట్రైలర్ చూసినప్పటికీ ఓకే. అరే తెలుగు ట్రైలర్ ఎలా ఉంటుంది, అంటే మన భాష అంటే ఎవరికైనా కూడా అవునవును. ఇష్టం కదా, అవును. కాబట్టి నో డౌట్ ఈ బన్నీవాసు వాళ్ళు గతంలో గీతార్ట్స్ లోనే గజని, కాంతారా, ఏదో 2018 సినిమా రిలీజ్ చేశారు. అవన్నీ బ్లాక్ బస్టర్స్. వాళ్ళు ఆ నమ్మకంతో
ఆ సినిమాలు హిట్ అయినాయి కదా, అదే కోవలో ఈ సినిమా కూడా అంత అది ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని బన్నువాసు నిన్న మాట్లాడుతూ చెప్పాడు. అది కూడా ఎందుకంటే మనం ఇన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, అది కూడా ఖచ్చితంగా నిజమవుతుంది. ఈ సినిమా గీతా ఆర్ట్స్ వాళ్ళకు అనువాద చిత్రాల్లో ఇది ఒక రికార్డ్ సృష్టిస్తుంది అని అనడంలో సందేహమే లేదు.